కామన్‌గా తమన్ మీద ఒక కంప్లెయింట్ ఉంటది. తొందరగా ఇవ్వడు, లేట్ చేస్తాడు. అసలెప్పుడు అంటే హ్మ్. లేట్ చేస్తాడనేది మ్యూజిక్ డైరెక్టర్‌కి ఎప్పుడన్నా ఇన్‌స్పిరేషన్ ఇవ్వాలి. హ్మ్. ఇన్‌స్పిరేషన్ ఇస్తే టక్కుమని చేసేస్తారు. లేకపోతే ఆళ్ళకి ట్రిగ్గర్ అయ్యే వరకు వాళ్ళు చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. తమను చాలా అవైలబుల్ ఉండే పర్సను. యెస్. అంటే ఒక ఎగ్జాక్ట్‌లీ. ఫోన్ కాల్‌తో దొరుకుతాడు ఫస్ట్. దొరుకుతాడు. అసలు తమన్ ఎస్ఎంఎస్ చాలు నో ఫస్ట్. 170 ఫిల్మ్స్ చేశాడు. 175 హ్మ్. ఫిల్మ్స్. నెక్స్ట్ మా ఆఫీస్ పక్కనే. ఒక అవును. ఫోన్ కొట్టంగానే ఆ! డార్లింగ్ వచ్చే డార్లింగ్ అంటాడు. హ్మ్. అంటే అంత లవబుల్ పర్సను. తనతో జర్నీ ఒక ఫ్రెండ్‌తో జర్నీ చేసినట్టుంటది. హ్మ్. ఈసారి మీరు తమన్ను చూస్తారు గదా! అంటే తమన్ను కొత్తగా చూసేదేం లేదు హ్మ్. గానీ, బట్ ఆహ్, అతనికి ఎప్పటికప్పుడు సినిమాకి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటాడు. అది మాత్రం నాకు తమన్‌లో ఆ తపన నచ్చుతది. కూడా చాలా కీలకంగా ఉంటుంది. అంటే అవును. ఆ ఫోటోగ్రాఫ్, ఆ లైటింగ్ తోటి ఈ వీఎఫ్ఎక్స్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఇష్యూస్ అవునవును. అండి. అవునవును. దీన్నెలా బ్యాలెన్స్ చేశారు? దీనికి డీఓపీ కార్తీక్ పళని చాలా హార్డ్ వర్క్ చేశాడండి. హ్మ్. అతను ఎంత హార్డ్ వర్క్ చేశాడంటే అసలు అంటే దీని స్కేలు అంటే మా ప్యాలెస్ మెయిన్ చాలా ఇందులో ఒక క్యారెక్టర్ లాంటిది. క్యారెక్టర్ లాంటిది. అవును. దాన్ని అందంగా చూపించడం కోసం కలర్స్‌లో గాని, ఇది గాని, లైటింగ్‌లో గాని, ఆ గ్లాసీ లుక్ తీసుకొచ్చాడనమాట. ఔట్‌డోర్ ఇది గాని ఆహ్, అతను అంటే మీరు సినిమా చూస్తే మాత్రం అర్థమవుద్ది. ఎందుకంటే సీజీలు కూడా ఆ లైటింగ్‌లోకి బ్లెండ్ అయ్యి హ్మ్. అంత బాగా వచ్చినాయన్నమాట. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. హుహు. ఫైనల్ అవుట్‌పుట్ చూసుకున్న తర్వాతకి మీ టీమ్ ఒపీనియన్ గాని చాలా హ్యాపీనండి. హ్మ్. ఎందుకంటే జరుగుతుంది ఇంకా వర్కు. హ్మ్. బట్ 'ఆర్ఆర్' నేను కొన్ని రీల్స్ అవి చూస్తున్నాను గదా! హ్మ్. 'ఆర్ఆర్‌తో' సినిమా చూస్తుండంటే నేను తీసిన సినిమా ఈ రేంజ్‌లో ఇలా వస్తుందనేది చాలా హ్మ్. హ్యాపీనెస్ ఇస్తుంది. మారుతి అంటే కామెడీ మాత్రమే చేయగలడు అనే వాళ్ళకి ఈ సినిమా పక్కాగా సమాధానం అవుతదా? సమాధానం అంటే వాళ్ళంటే వాళ్ళు ఆ మాట అన్నారంటే నేను అంతకుముందు అదే చేసుంటాను గాబట్టి. హ్మ్. అందువల్ల నేను 'మారుతి' ఇది కూడా తీయగలుగుతాడా? ఇలా కూడా చూపిస్తాడా? అని మాత్రం సర్ప్రైజ్ అవుతారు. మొత్తం ఈ